న్యూ తెలుగు స్టోరీస్. గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన పల్లెటూరు సిరిపురం. ఆ ఊరిలోకి అడుగుపెట్టగానే పచ్చని వరి పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు మనస్సుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. ఊరి చివరన ఉన్న ఒక చిన్న పెంకుటింట్లో మల్లీ, ఆమె తల్లి లక్ష్మి నివసిస్తున్నారు. లక్ష్మి ఊళ్ళోని పెద్దల ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ, అంట్లు తోముతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. కాని మల్లికి మాత్రం మేకప్ అంటే ప్రాణం. పట్నంలో దొరికే ఖరీదైన క్రీమ్స్, పౌడర్ డబ్బాలు కొనే స్థోమత లేకపోవడంతో మల్లి తన తెలివితేటలతో ప్రకృతిలో దొరికే వస్తువులతోనే అద్భుతమైన మేకప్ తయారు చేసుకునేది. ఒకరోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే మల్లి నిద్రలేచింది. చేతిలో ఒక చిన్న బుట్ట పట్టుకుని పెరట్లోకి వెళ్లి మంచు బిందువులతో మెరుస్తున్న మందార పూలను, కలబంద ఆకును కోసుకుంది. వంటగదిలో ఉన్న పసుపు కొమ్ములు, గులాబీ రేకులు తీసుకుని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. మల్లి ఒక చిన్న పీట మీద కూర్చుని తన ప్రయోగశాల మొదలుపెట్టింది. ఒక మట్టి ప్రమిదలో ఆముదం పోసి వత్తి వెలిగించింది. ఆ మంటపైన బాదం పప్పును కాల్చి ఆ మసిలో కొంచెం ఆవు నెయ్యి కలిపి సహజ సిద్ధమైన కాటుక తయారుచేసింది. ఆ తర్వాత మందార పూల రేకులు, బీట్రూట్ ముక్కలు రోట్లో వేసి నూరి ఎర్రటి లిప్ కలర్ తయారుచేసింది. మళ్ళీ తనలో తాను మాట్లాడుకుంటూ, ఏ పట్నం వాళ్లకి ఏమీ తెలియదు. వేలకు వేలు పోసి ఆ కెమికల్ క్రీమ్స్ కొని ముఖాలకి పూసుకుని పాడు చేసుకుంటారు. అదే మన పెరట్లో దొరికే ఈ మందార పూలు, 2 బీట్రూట్ ముక్కలు రోట్లో వేసి నూరితే ఎంత చక్కటి ఎరుపు రంగు వస్తుంది. అసలు ఈ న్యాచురల్ లిప్ కలర్ ముందు ఆ పట్నం లిప్స్టిక్లు పనికిరావు. ఇక ఈ ఆముదం నూనెలో బాదం పప్పు కాల్చిన మసి కలిపితే కళ్లకు చల్లదనాన్నిచ్చే అసలైన కాటుకరడి. నా ప్రకృతి మేకప్ ముందు ఏ పౌడర్ డబ్బాలు సరిపోవు. అప్పుడే చేతిలో ఖాళీ పాల బిందె పట్టుకుని కోపంగా గదిలోటి వస్తుంది లక్ష్మి. ఏమే మళ్ళీ, అసలు నీకేమైనా మతి ఉందా లేదా? పొద్దున్నే లేచి ఆ ఆకుపసర్లు, మసిబొగ్గులు పట్టుకుని ఏం మాట్లాడుకుంటున్నావే పిచ్చిదాన్లా అద్దముందు కూర్చుని? పగలంతా నేను ఆ సర్పంచ్ గారింట్లో, ఊళ్ళో వాళ్ల ఇళ్లల్లో ఎంగిలి కంచాలు కడుగుతూ పాచి పనులు చేస్తూ చస్తుంటే నీకు మాత్రం ఈ రంగులు, అలంకరణలు ఒక్కటే తక్కువ. బుద్ధుందా అసలు నీకు? అమ్మా, ఇవి ఆకుపసర్లు కాదమ్మా. పట్నంలో దొరికే రసాయనాల కంటే ఎంతో స్వచ్ఛమైన ప్రకృతి మేకప్. ఎవరికైనా వాళ్ల ముఖానికి సరిపోయేలా అందంగా తయారు చేస్తే నా మనసుకెంతో ఆనందంగా ఉంటుంది. ఏదో ఒకరోజు నా ఈ చేతికళతోనే నేను గొప్ప స్థాయికి వెళ్తాను చూడు అమ్మా. ఓసిని దుంపతెగ! ఆ పిచ్చి మాటలు ఆపు. మనలాంటి పేదోళ్లకు, ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేవాళ్లకు ఆ మేకప్లెందుకే? తినడానికి ఇంట్లో గింజలేదు కాని మొహానికి రంగులు కావాలా? ముందా పాల బిందె పట్టుకుని వెళ్ళి ఆ సర్పంచ్ గారింట్లో పాలు పోసిరా. రేపు వాళ్లమ్మాయి కావ్య పెళ్ళి. ఇల్లంతా చుట్టాలతో హడావిడిగా ఉంటుంది. గమ్మున పాలు పోసిరా. అక్కడ ఏమీ వేషాలు వేసి పరువు తీయకు. తల్లి మాటలతో బాధపడినా మల్లి ముఖానికి తను తయారుచేసిన మేకప్ వేసుకుని పాలబిందె పట్టుకుని వీధిలో నడుస్తోంది. అప్పుడే ఎదురుగా ఊరిలో డబ్బున్న అమ్మాయిలు, ఎప్పుడూ పట్నం స్టైల్ను కాపీ కొట్టే రాధా, రాణి ఎదురయ్యారు. మల్లిని చూడగానే వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. ఒసే రాణీ, అటు చూడే, మన పేదరాశి పెద్దమ్మ మళ్ళీ మొహం చూడు. ఇళ్లలో పాచి పనులు చేసుకునే వీళ్లకు కూడా పెద్ద సినిమా హీరోయిన్లాగా మేకప్ అవసరమొచ్చింది. ఏమే మళ్ళీ, ఎక్కడికి ఈ ఉదయాన్నే షూటింగ్కి వెళ్తున్నావా? అవునే రాధా, వీళ్లకు కడుపులో పడటానికి తిండి లేదు కాని ఈ అలంకరణలు మాత్రం భలే కావాలి. ఏమే మళ్ళీ, మీ అమ్మ ఇళ్లలో అంట్లు తోమి కష్టపడిన డబ్బులన్నీ ఇలా ఈ పౌడర్ డబ్బాలకే తగిలేస్తున్నావా ఏంటి? ఏ పట్నం వెళ్ళి కొన్నావే ఈ రంగులన్నీ? నాకు డబ్బులు పెట్టి ₹1000 క్రీమ్స్ కొనుక్కునే స్తోమత లేకపోవచ్చు రాధా, కాని నాకంటూ ఒక చేతి కళ ఉంది. నా మేకప్ నేను నా చేతులతో, ప్రకృతి ఇచ్చిన వస్తువులతో తయారు చేసుకున్నాను. మీరు ముఖాలకు పూసుకునే ఆ పనికిమాలిన కెమికల్స్ కన్నా నావే 100 రెట్లు మంచివి. నా దారిన నన్ను పోనివ్వండి. ఎప్పటికైనా ఈ ఊరు నా కళను గుర్తిస్తుంది అని గర్వంగా చెప్పి మళ్ళీ సర్పంచ్ ఇంటికి వెళ్ళిపోతుంది. సర్పంచ్ రామారావు ఇంటి ముందు పెళ్లి సందడి వాతావరణం నెలకొంది.
అప్పుడే ఊరి బస్టాండ్ వైపు నుండి ఒక పెద్ద ఖరీదైన కారు వచ్చి సర్పంచ్ ఇంటి ముందు ఆగింది. కారు డోరు తీసుకుని కళ్లకు స్టైలిష్గా నల్లటి అద్దాలు పెట్టుకుని గర్వంగా లావణ్య అనే పట్నం బ్యూటీషియన్ దిగింది. ఆమె వెంట 2 పెద్ద సూట్ కేసులు ఉన్నాయి. సర్పంచ్ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికాడు. రండమ్మా లావణ్య గారు, దారిలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? మా ఏకైక కూతురు కావ్యను రేపటి పెళ్లికి మహారాణిలా తయారు చేయడానికి మీరే కరెక్ట్ అని పట్నం నుంచి 10,000 అడ్వాన్స్ ఇచ్చి మరీ పిలిపించాను. సరే సరే సర్పంచ్ గారు, ముందు ఆ దుమ్ము నా మీద పడకుండా చూడండి. నా దగ్గర అన్నీ ఫ్రాన్స్, అమెరికా నుండి తెప్పించిన ఇంటర్నేషనల్ బ్రాండ్ మేకప్ కిట్స్ ఉంటాయి, చాలా ఖరీదైనవి. అసలు మీ పల్లెటూరి అమ్మాయిల ముఖాలకు ఈ ఎండలకు నా క్రీమ్ సెట్ అవుతాయో లేదో చూడాలి. నాకెలాగూ పట్నంలో ఇంకో పెద్ద ఆర్డర్ ఉంది, త్వరగా ముగించేయాలి. టైం వేస్ట్ చేయకుండా ముందు నన్ను ఆ పెళ్లికూతురు గదిలోకి తీసుకువెళ్ళండి. పాలు పోయడానికొచ్చిన మల్లి ఒక పక్కన నిలబడి ఆ పెట్టెలవంక ఆశ్చర్యంగా చూసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. సరిగ్గా 2 గంటల తర్వాత సర్పంచ్ ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాలు పోసినందుకు డబ్బులడగడానికి మళ్ళీ అక్కడికొచ్చింది. అప్పుడే లోపల గదిలోంచి సర్పంచ్ కూతురు కావ్య గట్టిగా ఏడుస్తూ బయటకొచ్చింది. వెనుకే లావణ్య కోపంగా తన సామాన్లు పట్టుకుని వస్తుంది. కావ్య బోరున ఏడుస్తూ, నాకీ పెళ్ళి వద్దు నాన్నా. నేను ముఖం ఇలా పెట్టుకుని అస్సలు మండపోల్లోకి రాను. నా బతుకు చెడగొట్టింది ఈ పట్నం బ్యూటీషియన్. నా మొహం కోతి మొహంలా చేసింది. అదేంటమ్మా లావణ్యగారు, 10,000 అడ్వాన్స్ ఇచ్చి మిమ్మల్ని పట్నం నుంచి పిలిపిస్తే నా కూతురి ముఖమిలా సున్నం కొట్టినట్లు చేశారేంటి? దాని బుగ్గలు మరీ ఎర్రగా ఉన్నాయి, కళ్ళ కాటుక దెయ్యంలా ఉంది. పెళ్లిలో బంధువులందరూ చూసి నవ్వుతారు కదమ్మా. హలో సర్పంచ్ గారు, నోరు చూసుకుని మాట్లాడండి. మీ అమ్మాయికి అస్సలు టేస్ట్ లేదు. మీ ఊరి వాతావరణానికి, మీ అమ్మాయి గరుకు చర్మానికి నా ఖరీదైన క్రీమ్స్ సెట్ కాలేదు. నా తప్పు ఇందులో ఏమీ లేదు. నా మిగతా 10,000 డబ్బులు నాకివ్వండి, నేను వెళ్ళిపోతాను. సర్పంచ్ చేసేదేమీ లేక విసుగ్గా డబ్బులిస్తాడు. లావణ్య కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ నెమ్మదిగా సర్పంచ్ దగ్గరకు వెళ్తుంది. మళ్ళీ భయపడుతూనే ధైర్యంగా, మీరేమీ అనుకోనంటే నేను కావ్య అక్కకు మేకప్ చేస్తాను సర్పంచ్ గారు అని అంటుంది. అక్కడే గిన్నెలు కడుగుతున్న లక్ష్మి ఈ మాట విని పరిగెత్తుకొచ్చి మళ్ళీ చేయి గట్టిగా లాగుతుంది. ఏమే పిచ్చిదానా, ఇక్కడేమైనా నీ నాటకాలనుకుంటున్నావా? అయ్యో సర్పంచ్ గారు, దాన్ని క్షమించండి. దాని మాటలు పట్టించుకోకండి. దానికి రంగుల పిచ్చి. పద ఇంటికి. ఆగు లక్ష్మి, మళ్ళీ నీకు మేకప్ వేయడమచ్చా? వేలకు వేలు తీసుకునే పట్నమావిడే ముఖం పాడు చేసింది. ఇప్పుడు నువ్వు కొత్తగా ప్రయోగాలు చేస్తే నా పరువు పూర్తిగా పోతుంది తల్లి. నన్ను నమ్మండియ్యా, అక్క ముఖం చూస్తే ఎలాంటి మేకప్ సెట్ అవుతుందో నాకు తెలుసు. కేవలం ఒక పావుగంట టైమివ్వండి. నేను చేసిన అలంకరణ బాలేకపోతే నన్ను, మా అమ్మను ఈ ఊరి నుంచి శాశ్వతంగా గెంటేయండి. ఇది నా మాట. నాన్నా, ఎలాగో ఆ పట్నం ఆవిడ పాడు చేసింది. ఉదయం చూశాను, మళ్ళీ ముఖం ఎంత కళగా ఉందో. అదంతా తనే సొంతంగా చేసుకుందట నాన్నా. మల్లికి ఒక్క అవకాశమిద్దాం. సర్పంచ్ వేరే దారి లేక సరే అంటాడు. మళ్ళీ వెంటనే తన ఇంటికి పరుగెట్టి వెళ్ళి తాను తయారు చేసి పెట్టుకున్న చిన్న మేకప్ పెట్టెను తీసుకువచ్చింది. నీ దగ్గర ఆవిడ తెచ్చినట్లు ఖరీదైన క్రీమ్స్, ఇంటర్నేషనల్ కిట్స్ లేవు కదా మళ్ళీ? కేవలం ఈ ఆకులు, పసుపు, గంధంతో నన్ను నిజంగానే అందంగా మార్చగలవా? నాకెందుకో చాలా భయంగా ఉంది మళ్ళీ. అక్కా, అందం 1,000 రూపాయల డబ్బాల్లో ప్యాక్ చేసి రాదు. అది మన ముఖంలోనే సహజంగా ఉంటుంది. పట్నం క్రీమ్స్ పూసి ఎవరికోసం తెల్లగా కనిపించక్కర్లేదు. ఇప్పుడు చూడు, ఈ కలబంద, గంధం కలిపిన ఫౌండేషన్ నీ ముఖానికి ఎంత చల్లదనాన్నిస్తుందో. ఈ పసుపు నీకు సహజమైన బంగారు రంగు మెరుపునిస్తుంది. ఇప్పుడు ఈ మందార పూల రసం చూడు, ఇది నీ పెదాలకు ఎంత నేచురల్ గులాబీ రంగునిస్తుందో. నువ్వు పుట్టుకతోనే అందగత్తెవక్కా. నీకు ఆ పట్నం వాళ్ల మందపాటి రంగులు అస్సలు సెట్టవ్వవు. ఈ ఆముదం కాటుక పెట్టుకో, ఎంత నిగనిగలాడుతుందో చూడు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత మళ్ళీ కావ్యను మండపంలోకి తీసుకువచ్చింది.
కావ్యను చూడగానే మండపంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ముఖంలో ఎలాంటి కృత్రిమత్వం లేదు. ఎంతో ప్రశాంతంగా, అచ్చం గుడిలో అమ్మవారిలా మెరిసిపోతోంది. పెళ్ళికొడుకు తల్లి ఆనందంగా ముందుకు వచ్చి కావ్యను చూసి, సర్పంచ్ గారు, పట్నం నుంచి గొప్ప మేకప్ ఆర్టిస్ట్ని తెప్పించారని విన్నాను. ఆ పనితనం ఇట్టే తెలిసిపోతోంది. మా కోడలు అచ్చం మహాలక్ష్మిలా ఉంది. మా కోడలికి దిష్టి తగిలేలా ఉందండి. సర్పంచ్ కళ్లమ్మట ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ మల్లీ వైపు తిరిగి 2 చేతులు పట్టుకుని, మళ్ళీ నీ చేతుల్లో నిజంగానే మాయ ఉందమ్మా. పట్నం వాళ్ల 10,000 రూపాయల క్రీమ్స్ ఏమాత్రం పనికిరాలేదు నీ పల్లెటూరి చేతివాటం ముందు. ఈరోజు నువ్వు నా పరువు నిలబెట్టావు తల్లి. మాయ ఏమీ లేదు సర్పంచ్ గారు. నేను వాడిందంతా మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇచ్చిన వస్తువులే. ఎవరి ముఖానికి ఎలాంటి అలంకరణ అవసరమో గుర్తించడమే నా విద్య. పెళ్ళి చాలా ఘనంగా, వైభవంగా జరిగింది. చుట్టాలందరూ వెళ్ళిపోయాక సర్పంచ్ సంతోషంగా మల్లీ చేతిలో డబ్బులు పెడుతూ, చాలా పెద్ద సాయం చేశావు మళ్ళీ. ఇదిగో 20,000 రూపాయలు. ఆ పట్నమావిడికివ్వాలనుకున్న దానికంటే రెట్టింపిస్తున్నాను. ఈ డబ్బుతో నువ్వు ఊరి మధ్యలో ఒక సహజసిద్ధమైన బ్యూటీ పార్లర్ పెట్టుకో. ఇక ఊరి జనమంతా పట్నం వెళ్లకుండా నీ దగ్గరికే వస్తారు. నీకు నేను అండగా ఉంటాను. నన్ను క్షమించేయి తల్లి. నీలోని కళను గుర్తించకుండా ఇన్నాళ్లు నిన్ను అనరాని మాటలన్నాను. పేదరికం నీ ప్రతిభను ఏమాత్రం ఆపలేదని నువ్వీరోజు నిరూపించావు. ఇక్కడ్నుంచి నీ కళకు నేను పూర్తిగా అండగా ఉంటాను. పర్లేదమ్మా, ఇదంతా నా కష్టం, నా కళ మీద నాకున్న నమ్మకం. నేనెప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్తాను అన్నాను కదా, అది ఈరోజే మొదలైంది. చూశారుగా ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ప్రతిభలోనే అసలైన అందం దాగి ఉంటుంది. మన మీద మనకు నమ్మకముంటే, డబ్బు లేకపోయినా, పేదరికంలో ఉన్నా, ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా గెలుస్తాము. ఈ కథ నచ్చితే లైక్ చేసి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.